హాయ్ స్టూడెంట్స్, ఈరోజు 26న జరిగిన లాస్ట్ షిఫ్ట్ క్వాంట్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, 2 నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 8:9. 8:9 రేషియోలో 2 నెంబర్స్ ఉన్నాయి, XY అనుకోండి. అయితే వాటి సమ్ 102 అంటే 8x ప్లస్ 9x. ఇందులో 17x ఈక్వల్ టు 102. అయితే డిఫరెన్స్ బిట్వీన్ 2 నెంబర్స్ ఎంత అన్నాడు, వాటి మధ్య తేడా ఎంత, డిఫరెన్స్ ఎంత 1x. 17x 107 అయితే 1x ఎంత అని అడిగాడు. ఓకేనా, ఒక నిమిషం. 1x 17 అనేది 102, 17 102. 1x అంటే ఇంటూ 6 అంటే 6 వస్తుంది. ఓకేనా, నెక్స్ట్, ఆన్ ఏ మొబైల్ ద ప్రాఫిట్ ఎర్నడ్ ఈజ్ 250% ఆఫ్ కాస్ట్ ప్రైస్. ఓకే, ఎప్పుడు CP 100 ఉంటుంది, అయితే ప్రాఫిట్ 250 వచ్చిందంటే SP 250 కలిపి 350 అవుతుంది. ఓకే, ఇఫ్ కాస్ట్ ప్రైస్ ఇంక్రీజ్ 50%, కాస్ట్ ప్రైస్ 50% పెరిగింది అంటే 150 అయ్యింది అనుకోండి, బట్ సెల్లింగ్ ప్రైస్ సేమ్ ఉంది అంటే 350నే ఉంది. అయితే కొత్త ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత ఇక్కడ లాభము 150 నుంచి 350 అయిందంటే 200 లాభం. కానీ లాభ శాతం అడిగాడు అంటే 200/150, ఇక్కడ 150 CP వేసుకొని ఇంటూ 100, 53 54 400/3 అంటే 4/3 అంటే 3 1 3 3 ఓకే, నెక్స్ట్, ద యావరేజ్ ఆఫ్ సీత గీత 40 years. ప్లేస్ లేదు, ఇక్కడ రాస్తా. ఇక్కడ యావరేజ్ ఆఫ్ సీత ప్లస్ గీత, యావరేజ్ 40 ఇద్దరు కాబట్టి సమ్ ఎంత అవుద్ది 80, 40 × 2. ఇఫ్ రేత రీప్లేసెస్ సీత, ఈ సీత ప్లేస్లో రేత వచ్చింది అనుకోండి, అప్పుడు యావరేజ్ 38 అంటే సమ్ ఎంత అవుతుంది 38 × 2, 30 60 8 76. అండ్ ఇఫ్ రీతు రీప్లేసెస్ గీత, ఇక్కడ సీత ఉండి ఇక్కడ రేత వచ్చింది అనుకోండి, ఇట్ విల్ బికమ్ 42. యావరేజ్ 42 అంటే సమ్ ఎంత అవుతుంది × 2 84. అయితే సీత గీత అండ్ రీతు వీళ్ళ ఏజెస్ ఎంత అని అడిగాడు. యాక్చువల్గా ఈ ఓవరాల్ సమ్ చేస్తే 2 Sలు 2 Gలు 2 R అంటే 2 కామన్ తీస్తే SGR ఈక్వల్ టు ఈ ఓవరాల్ చేస్తే 240 ఇంటూ కూడా 120 అంటే సీత ప్లస్ గీత ప్లస్ రీతు 120 వాళ్ళ ఏజ్, ముగ్గురిది కలిపి. ఇప్పుడు ఒక్కొక్కరిది మనకు కావాలి. యాక్చువల్గా సీత గీత కలిపి 80, సీత గీత 80 అయితే ఇక్కడ ఎంత అవుతుంది రీతు 80 + 40, G అంటే 40 years అవుతుంది. లాస్ట్లో 40 ఎక్కడ ఉందా, లేదు లేదు లేదు, ఇది ఓకే, ఇదే 40. ఒక్క నిమిషం, ఇది 40 years అంటే ఇంక ఓవరాల్ క్వశ్చన్ కూడా మనకు అవసరం లేదు. 40 years ఉంది కదా, ఓన్లీ ఒకే ఆప్షన్ ఉంది కాబట్టి చేసేయవచ్చు, రిమైనింగ్ కూడా అలానే వస్తాయి. నెక్స్ట్, XL కెన్ కంప్లీట్ వర్క్ ఇన్ 20 days. X ఒక్కడే 20 రోజుల్లో పని చేస్తాడు. Y ఒక్కడే అదే పని 50 రోజుల్లో చేస్తాడు. ఇదే స్టార్ట్, ఇద్దరు కలిపి చేశారు. బట్ 5 రోజుల తర్వాత X అనేవాడు వెళ్ళిపోయాడు. 5 రోజుల తర్వాత వెళ్ళిపోయాడు, 5 days తర్వాత. అయితే Y ఒక్కటి రిమైనింగ్ వర్క్ ఎన్ని రోజుల్లో చేస్తాడు. ఓకే, ఒకసారి మనం టోటల్ వర్క్ చూద్దాం. టోటల్ వర్క్ ఇప్పుడు LCM కదా, 20కి 50కి LCM 50 100. ఓకే, రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తారు 25లో. X అనేవాడు 5 యూనిట్లు చేస్తే Y అనేవాడు 2 యూనిట్లు చేస్తాడు. వీళ్ళిద్దరూ కలిపి అంటే 7 యూనిట్స్ రోజుకి, ఇద్దరు కలిపి 5 days చేశారు అంటే 35 యూనిట్స్ ఆల్రెడీ చేశారు. 100లో 35 యూనిట్స్ తీస్తే 65 యూనిట్స్ ఇంకా వర్క్ ఉంది. ఓకేనా, 65 యూనిట్స్ వర్క్ అది ఎవరు చేయాలి, ఓన్లీ Y చేస్తే ఎన్ని రోజుల్లో చేస్తారు, Y రోజుకి 2 యూనిట్లు, 65/2. ఓకే, ఇంకా క్యాలిక్యులేట్ చేస్తే 2 3 6 2 4 2 32.5. ఓకేనా, నెక్స్ట్, 7 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్. ఓకే, 17 వరుస బేస్ సంఖ్యలు ఉన్నాయి. ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 11 నెంబర్స్ X,
ఓకే, మొదటి 11 నెంబర్స్ యావరేజ్ ఎక్స్ అన్నాడు. అయితే లాస్ట్ 6 నెంబర్స్ యావరేజ్ ఎంత అని అడిగాడు. ఓకే, ఇదేం ఇంకా నార్మల్గా మనం చూసుకుంటే వాడు టోటల్గా ఎన్ని నెంబర్స్ అన్నాడు, 17 కాన్సిక్యూటివ్ ఆడ్. యాక్చువల్గా 17 ఉన్నాయంటే ఎప్పుడు కాన్సిక్యూటివ్ సక్సెసివ్ సిరీస్ అని వస్తే మిడిల్ నెంబరే యావరేజ్ అవుతుంది. 17 నెంబర్స్ టోటల్ అంటే 8, ఇటు 8 నెంబర్స్, ఇటు 8 నెంబర్స్, 8 16 ఉంటే ఇది ఒకటి 17. ఈ 17 నెంబర్లో ఈ 17 నెంబర్ అంటే ఈ మధ్యలో ఉండే నెంబరే వాటి యొక్క యావరేజ్ ఎప్పుడైనా అవుతుంది. అయితే ఫస్ట్ 11 నెంబర్స్ యావరేజ్ ఎక్స్ అన్న. ఫస్ట్ 11 నెంబర్స్ యావరేజ్ అంటే ఇటు 5 నెంబర్స్ ఉంటాయి, మధ్యలో ఒక నెంబర్ ఉంటే ఇటు 5 నెంబర్స్, 10 ప్లస్ ఈ ఒకటి కలిపితే 11 నెంబర్స్ యావరేజ్ ఎక్స్ అంటే ఇది ఎక్స్. ఓకేనా. అయితే నెక్స్ట్ 6 అన్నాడు. ఓకే, ఫస్ట్ ఇది ఎక్స్ అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 నెంబర్స్ అంటే ఆడ్ నెంబర్స్ 1 3 5 7 తీసుకున్నాం అనుకో 9. యాక్చువల్గా అయితే 5 నెంబర్సే, కానీ మధ్యలో 2 4 6 8 యాక్చువల్గా 10 అవుతున్నాయి. అంటే గ్యాప్ 10 అవ్వాలి, ఎందుకంటే మధ్యలో ఒక్కొక్కటి గ్యాప్ ఉంది. అది ఎగ్జాంపుల్ కోసమే. ఒకసారి అరేంజ్ చేస్తే సేమ్ అలానే ఇక్కడ ఎక్స్ 5 నెంబర్స్ అంటే ఓవరాల్గా 10 అవ్వాలి. అంటే ఈ లాస్ట్ నెంబర్ ఏమవుతుంది, ఇక్కడ 4 నెంబర్స్ ఉండి లాస్ట్ నెంబర్ ఎక్స్ ప్లస్ 10 అవుతుంది. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎక్స్ ప్లస్ 10 ఇది ఎన్నో నెంబర్ అవుతుంది, 5 6 10 11 నెంబర్ ఇది. ఓకేనా. వాడేమన్నాడు నెక్స్ట్ 6 అంటే ఓకే మీరు 6 ఉన్నాయి కదా, 1 2 3 4 5 6 నెంబర్స్. ఓకే, ఇప్పుడు యావరేజ్ మనకి 6 యావరేజ్ కావాలంటే ఇటు 3 వదిలేస్తే ఈ మధ్యలో ఉండే నెంబర్ మనకు కావాలి. ఇప్పుడు ఇది ఎక్స్ ప్లస్ 10 2 డేస్ కలపాలి కదా, ఎక్స్ ప్లస్ 12 ఎక్స్ ప్లస్ 14 ఎక్స్ ప్లస్ 16, ఇది ఎక్స్ ప్లస్ 18. 16కి 18కి మధ్యన 17 అంటే ఎక్స్ ప్లస్ 17 అవుతుంది. ఓకేనా, ఇది మీకు అర్థం అవడానికే చెప్పాను ఎంత పెద్దది, లేకపోతే చాలా సింపుల్ ఈక్వేషన్. ఎల్ ఈజ్ 3 times మోర్ దెన్ ఎమ్. ఎల్ ఎమ్ ఉన్నాయి, ఎమ్ ఎక్స్ అంటే 3 times మోర్ అంటే ప్లస్ 3 times అంటే 4x అవుతుంది. అయితే ఎమ్ ఈజ్ వాట్ పర్సెంట్ లెస్ దెన్ ఎల్, దీనికంటే ఇది ఎంత తక్కువ, 4 కంటే 3 తక్కువ బై 4 ఇంటూ 100 25 3 75 తక్కువ. ఓకేనా, 75%. నెక్స్ట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ 160% ఆఫ్ సిపి. ఓకే, సిపి ఎప్పుడు 100, ఎంపీ అనేది 160% అన్నాడు అంటే 160, 100కు 160 అవుతుంది. అయితే 35% డిస్కౌంట్ ఈజ్ గివెన్, 35% డిస్కౌంట్ ఇచ్చాడు. ఇందులో డిస్కౌంట్ ఎప్పుడు కూడా ఎంపీకి ఇస్తారు కదా, 35 100లో 35 డిస్కౌంట్ ఇస్తే 55%. ఇది ఎస్పీ, ఇది వచ్చిన వాల్యూ. అయితే ప్రాఫిట్ పర్సెంటేజ్, దీనికి ఇక్కడ వచ్చింది గ్యాప్ ఎంత అని అడిగారు. ఈ 0కి 0, 5 2 5 11 2 8 88. అప్పుడు లాస్ వస్తుంది. ఒక్క నిమిషం, 5 2 10 5 11 2 1 35% డిస్కౌంట్ ఇచ్చాడు. దెన్ వాట్ విల్ బి 35 40 ఓకే 65 అవుతుంది. వందలో 35 తీస్తే 65 బై 100. ఓకేనా, 5 13 5 20 ఈ 0కి 0 2 1 13 8 80 3 20 104. 104 అంటే 100 కంటే 4 ఎక్కువ, 4%. ఓకేనా. నెక్స్ట్ సింప్లిఫికేషన్, 4 8 15 మైనస్ 8 ప్లస్ 7 అంటే ఇంకా -1 అంటే 14. ఓకేనా. నెక్స్ట్ PQR ఉన్నాయి, P/Q 5:3, Q/R 2:5. అయితే ఈ మోడల్ చాలాసార్లు చెప్పాను. ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇక్కడ 3 వేసుకోండి, ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇటువైపు 2 వేసుకోండి. 5 2 10 3 2 6 5 3 15. ఇది PQR వాల్యూ. ఇంకా కట్ అయినాక కట్ అవ్వదు. అయితే Q బై
పీ ప్లస్ ఆర్ క్యూ ఎంత 6 బై పీ ప్లస్ ఆర్ 25. ఓకేనా. నెక్స్ట్ ద పెరిమీటర్ ఆఫ్ టాప్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ టేబుల్. టాప్ ఇలా ఉంటుంది. పెరిమీటర్ అంటే 2 ఇంటూ ఎల్ ప్లస్ బి 70. ఈ 2 ఇటు వస్తే 35 అంటే ఎల్ ప్లస్ బి 35 అవుతుంది. ఎల్ ప్లస్ బి 35. ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెత్ కదా, ఎల్ ఇంటూ బి 300. అయితే డయాగ్నల్ ఓకే, లెంత్ ఆఫ్ డయాగ్నల్ అడిగాడు. ఎల్ ఇంటూ బి 300. ఈ లెంత్ ఆఫ్ డయాగ్నల్ అడిగాడు. ఓకే, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నార్మల్గా ఈ రెండు గుణిస్తే 300, రెండు కలిపితే 35 రావాలి. ఫస్ట్ ఇది చూద్దాం. రెండు గుణిస్తే 30 ఇంటూ 10 300 అవుతుంది, కానీ కలిపితే 35 రావట్లేదు, 40 వస్తుంది కాబట్టి రావాలి. ఇందులో ఆఫ్ చేస్తే 15, అప్పుడు ఇది డబల్ అవ్వాలి. 15 20 300 కలిపితే 35. ఓకే, ఇది అవుతుంది. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో అంటే ఎల్ 15 అయితే బ్రెత్ 20 అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఇది 15, ఇది 20. ఇప్పుడు పైథాగరన్ ట్రైడ్స్ మనకు మోస్ట్ ఫేమస్ ట్రైడ్ ఒకటి ఉంటుంది, 3 4 5. అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉన్నది 3 4 అయితే ఇది 5 అవుతుంది. యాక్చువల్గా ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది 4 5 20 రాసుకోవచ్చు. ఇది 3 5 15. అంటే 5 కామన్ తీసుకుంటే 4 3 ఉందంటే ఇక్కడ 5 ఇంటూ 5 25. ఓకేనా. నెక్స్ట్ ఈఎఫ్జి టుగెదర్. ఓకే, ఈఎఫ్జి ముగ్గురు కలిపి ఒక పని 20 రోజుల్లో చేస్తారు. ఈ అండ్ ఎఫ్, ఈ ఇద్దరు ఎఫ్ కలిపి అదే పని 50 రోజుల్లో చేస్తారు. అయితే జీ ఒక్కడ పని ఎన్ని రోజుల్లో చేస్తారు. మనం టోటల్ వర్క్ ఎల్సిఎం తీసుకున్నాం, 50 100. ఈ ముగ్గురు కలిపి 25 యూనిట్లు చేస్తే వీళ్ళిద్దరు కలిపి 2 యూనిట్లు, వీళ్ళిద్దరు 2 యూనిట్లు చేసేస్తే ఇంకా 5 అవ్వాలంటే జీ ఒక్కడ 3 యూనిట్లు చేస్తారు, అంటే 100/3. ఓకేనా. నెక్స్ట్ రెమ్సన్ ఎస్ 3 పీస్ వుడ్ లెంత్. ఓకే, మూడు పీసెస్ వుడ్స్ ఉన్నాయి అతని దగ్గర, ప్లాంక్లు లెంత్ ఇచ్చాడు. ఈ వాంట్స్ టు కట్ ద వుడ్ ఇంటూ ఈక్వల్ ప్లాంక్స్. ఈ 3 సేమ్ ఈక్వల్ దీంట్లో 3 ప్లాంక్స్ని చేయాలనుకుంటాడు. అయితే గ్రేటెస్ట్ పాసిబుల్ లెంత్ అడిగాడు. యాక్చువల్గా గ్రేటెస్ట్ అన్నాడంటే అది హెచ్సిఎఫ్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఈ మూడిట్లకి చేస్తే వచ్చేస్తుంది 91 112 49. 7 1 7 7 3 21, 7 1 7 7 7 6 42, 7 7 ఇంకా తెగుద్ది అంటే ఓన్లీ 7 హెచ్సిఎఫ్, అదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఇంకా తెగుద్ది లేదు. ఇది 16 49 ఎల్సిఎం కట్టి అలా ఏం చేయకండి. 16 1 16 16 1 16 16 1 7 7 7 1 7 4 2. ఇప్పుడు 81 13. ఇక్కడ బై ఉందంటే ఇంటూ వేసుకుంటే రివర్స్ అవుతుంది. ఇక్కడ ఎంత ఉంది 11 - 2 అంటే 9, 1/9 ఇంటూ 21 9 7. ఓకే, ఇందులో కూడా కొంత కట్ అవుతుంది చూద్దాం. 13 13 13 1 13 13 5 అడుగుతున్నాను. 13 1 13 21 అంటే 89 78 78 అవి 2 11 13 9 160 13 13 అంటే ఓన్లీ 13 దిగుతుంది. ఓకే, ఈ 13కి 13 9 1 9 9 ఆన్సర్ 9. నెక్స్ట్ ప్రజెంట్ పాపులేషన్ ఆఫ్ ఏ టౌన్. ప్రజెంట్ ఉన్న పాపులేషన్ ఇది. ఇట్ ఇంక్రీజ్ ఎవ్రీ ఇయర్ 30% పెరుగుతుంది. అయితే వాట్ వాజ్ ద పాపులేషన్ 2 years ఎగో. ఓకే, ఎగో అన్నాడంటే ముందు ఎంత అన్నాడంటే ఫస్ట్ 2 years ఎగో X% X ఉంది ఎంతో పాపులేషన్. అయితే ప్రతి సంవత్సరం 30 పెరుగుతుంది, అంటే 130 అవుతుంది, 100 ఉంది. అలా 2 years 100. అప్పుడు ప్రజెంట్ పాపులేషన్ ఎంత 9 1 2 6 0. ఇది ఎక్స్ వాల్యూ అడిగారు. ఈ 0కి 0, ఈ 0కి 0 పోతుంది. 13 1 13 5 65 13 6 70 13 7 91 13 2 13 5 65
540 540 ఈ 006 రిపీట్ అవుతుంది. 54 3 సున్నాలు. ఓకే. నెక్స్ట్ ఏ ఈజ్ థ్రైస్ యాజ్ బెస్ట్ యాజ్ బి. ఏబి ఓకే. బి కూడా ఉందా. ఓకే. ఏ ఈజ్ యాజ్ బెస్ట్ ఆఫ్ బి. బి ఈజ్ ట్వైస్ యాజ్ బెస్ట్ యాజ్ సి. అంటే సి అనేది 1x అయితే ఇది ట్వైస్ కాబట్టి 2x. ఏ అనేది థ్రైస్ అంటే ఇంటూ 3 3 6x. ఓకేనా. ఇది యాక్చువల్ అంటే ఇది 1x అయితే 2x 6x. ఇది ఫాస్ట్. అప్పుడు మనకి టైం కావాలంటే రేషియో రివర్స్ అవుతుంది. మనం క్లోజ్ కాన్సెప్ట్ ఇంతకుముందు చెప్పాను. ఇది స్పీడ్. టైం కావాలంటే దీనికి ఆపోజిట్. యాక్చువల్గా ఇంతకుముందు చెప్పాను, ఒకసారి మళ్ళీ చెప్తా. టైం రివర్స్ అవుద్ది అంటే ఇలాంటివి రివర్స్ చేయాలంటే 1/6 1/2 అలా చేస్తే వస్తుంది. దానికంటే సింపుల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు మనకు 6x కావాలి. ఈ ఏ యొక్క టైం కావాలి అంటే ఈ ఆర్ని మర్చిపోయింది. అప్పుడు ఈ 2 గుణిస్తే 2 1 2 2x అవుతుంది. ఓకేనా. ఇది 6x. ఇప్పుడు మనకు 2x కావాలంటే ఇక్కడ ఏం లేదనుకోండి, ఈ 2 గుణించండి. 6 2 6 ఇంటూ 1 6x. ఇప్పుడు మనకి 1x కావాలి, ఈ 2 గుణించండి. 6 12x. ఇదే రేషియో క్లోజ్ కాన్సెప్ట్ అంటారు. 2 1 2 3 2 6. ఇప్పుడు సిది 66 మినిట్స్ తీసుకోండి అంటే ఇంటూ 11. అయితే టైం టేకన్ బై ఏ ఎంత, ఇక్కడ ఇంటూ 11 కాబట్టి ఇక్కడ ఇంటూ 11 చేస్తే 11 14 కాదు 11 మినిట్స్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ సర్ట్ ఎస్పీ ఆఫ్ ఏ సర్ట్ 35% ఆఫ్ సిపి. ఓకే. సిపి ఎప్పుడు 100 అందులో 35% ఎస్పీ అయితే లాస్ ఎంత, లాస్ పర్సెంటేజ్. ఈ గ్యాపే లాస్ పర్సెంటేజ్ ఎంత 65 90. ఓకే సరిపోయింది 65. నెక్స్ట్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఎంపీ ఇచ్చాడు. డిస్కౌంట్ 30%. అయితే సెల్లింగ్ ప్రైస్ 1960. ఇది 100% అయితే 30% డిస్కౌంట్ అంటే 70. అదే ఎస్పీ. ఈ 0కి 0 ఈ 0కి 0 పోతే 196 ఇంటూ 7 7 37 7 63 67 7 13 72. ఓకేనా. నెక్స్ట్ సింప్లిఫికేషన్. 14 8 80 8 32 112 ప్లస్ 42 9 420 42 8 11లో 4 తీస్తే 7 378 3 3 9 3 7 37 తీయాలి. ఓకే అది -37. 0 9 490 490లో 37 తీస్తే 3 8లో 3 తీస్తే 5 453. ఓకేనా. నెక్స్ట్ ఏ ప్రిన్సిపల్ అమౌంట్ ఈజ్ ఇన్వెస్టెడ్ అట్ ఏ సింపుల్ ఇంట్రెస్ట్. ఆర్ ఇచ్చాడు. 8%కి సింపుల్ ఇంట్రెస్ట్కి ఇన్వెస్ట్ చేశారు. ఆఫ్టర్ 2 years తర్వాత ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది ఐ. అయితే ప్రిన్సిపల్ ఎంత PTR/100 = I. అయితే మనకి ఏం కావాలి, పి కావాలి. అంటే ఈ 100 TR ఇటు వస్తాయి. ఐ ఎంత 320. 100/T టైం ఎంత 2 yearsకి 8%. 8 1 8 4 32 2 1 2 20 20 ఇంటూ 100 2000. ఓకే. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ ఇచ్చాడు. 24,000 పీ మీద 2 సంవత్సరాలకి ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది. అయితే ఆర్ అడిగాడు. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కదా. యాక్చువల్గా ఈ 2 కలిపితే అమౌంట్ అవుతుంది కదా. అంటే 24,000 25 766.4 4 6 6 7 9 ఇది 49. The compound interest received on 7 6 6 4 by amount by principal at 24,000. ఒకసారి 12 24 12 4 48 12 1 12
1248 12 2 2 4 2 14 2 3 6 2 6 12. ఓకే, ఇది అమౌంట్ బై ప్రిన్సిపల్ 27 3 6 బై 10,000. అయితే వాడు ఏమన్నాడు, హాఫ్ ఇయర్లీ అన్నాడు, 2 ఇయర్స్కి, అంటే టోటల్గా 4 సైకిల్స్ రావాలి. అంటే దీన్ని 4 ఓవర్ రూట్ పెట్టాలి. అంటే ఒక నిమిషం సేవ్, పీడిఎఫ్ సేవ్ అవుతుంది, ఇలా వస్తుంది. అంటే ఇందులో 4 టైమ్స్, యాక్చువల్గా 4 జీరోస్ ఉన్నాయి కాబట్టి 10 × 10 × 10 × 10 రాసుకోవచ్చు కదా, బై ఇది. యాక్చువల్గా ఇది 10 అంటే పైది 11 12 13 ఆ రేంజ్లో ఉంటుంది, 20 లోపు. 1 4 సార్లు, 1 1 1 ఎంతైనా యూనిట్ ప్లస్ 1 రావాలి కాబట్టి అవ్వదు. 2 2 4 4 8 8 16 6కి వస్తుంది. ఒకసారి 12తో చూద్దాం. 12 4 సార్లు 12 12 144 144 4 16 4 16 33 4 4 8 9 4 16 20 4 4 4 8 9 4 16. ఒక్క నిమిషం ఎక్కడ మిస్ అవ్వట్లేదు. నాలుగు 16 4 4 16 33 అంటే 3 ఉంటుంది. 4 4 8 8 11 4 16 7 7 27 4 4 8 95 1 1 2. ఓకే, సరిపోయిందంటే 12 12 × 12 × 12 12 అంటే 10 ఉండేది 12 అయ్యింది. అంటే ఎంత ఎక్కువ, 2/10 అంటే 1/5, 6/5 అంటే 1/5 అంటే 20% 6. అయితే ఇక్కడ ఆప్షన్స్లో 20 ఉంది. మనం వాడు ఏమడిగాడు, ఇంట్రెస్ట్ పెర్ యానం అడిగాడు. అదే హాఫ్ ఇయర్లీ అయితే 20, కానీ వాడు పెర్ యానం అన్నాడు. ఇది 6 మంత్స్కి అయితే 20, యానంకి ఎంత అవుద్ది 40%. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇక్కడ ఆన్సర్ కూడా చూడండి. ఓకేనా, థ్యాంక్ యూ గైస్.